హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగా అయితే ఉన్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ సౌండ్ బార్ సోనీ నుంచి లాంచ్ చేయడం జరిగింది మన ఇండియాలో ఎట్టకేలకు. ఇది 5.1 ఛానల్ సపోర్ట్ చేసే సౌండ్ బార్ అన్నమాట. మనకు ఒక సౌండ్ బార్ అయితే వస్తుంది అండ్ అదేవిధంగా రేట్ స్పీకర్ కూడా రావడం జరుగుతుంది, సబ్ ఊఫర్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రేర్ స్పీకర్ వచ్చేసరికి వైర్లెస్ రేర్ స్పీకర్స్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట. అంటే మీకు బ్యాక్ సైడ్ అయితే రేర్ స్పీకర్స్ అయితే పెడతారు కదా, మరి ఈ యొక్క బ్యాక్ సైడ్కి పెట్టినప్పుడు దీనికి పవర్ ఏ విధంగా సప్లై చేస్తారని ఒక డౌట్ కూడా అయితే రావచ్చు కదా. సో అవన్నీ ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. కంపల్సరీ ఈ యొక్క వీడియో మీకు నచ్చితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీ సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే నిన్న 2 వీడియోలు పెట్టాను. ఆ వీడియోకి మనం ఇక్కడ 38K అంటే 38,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ 260 ఏంటి ఫ్రెండ్స్, అంటే నోటిఫికేషన్ వెళ్తున్నాయా వెళ్ళట్లేదని గుర్చిపెట్టాను. బట్ అక్కడ అందరికీ 260 ఎంతో ఉన్నారు. సో అక్కడికి వాళ్ళకైతే మ్యాక్సిమం కొంతమందికి అయితే వెళ్తుంది, కొంతమందికి అయితే వెళ్ళట్లేదు. ఐ థింక్ యూట్యూబ్ ఏమన్నా గ్లిచ్చో ఏమో తెలియదు కానీ బట్ మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. 38 ఉండి మ్యాక్సిమం ఒక 1K వ్యూస్ ఉన్నా కానీ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా వేరే వీడియోస్ అయితే చేయడానికి అయితే చాలా ఉత్సాహం అయితే వస్తుంది అనమాట. సో ఆ 260 వ్యూస్ చూడగానే గుండె బద్దలైపోయింది అనమాట ఫ్రెండ్స్. సో ఓకే, ఏదేమైనా కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయడానికి అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి డీల్స్ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా మనకు పండగ సీజన్లు నెక్స్ట్ అయితే మంత్ అయితే ఉంది కదా. సో ఆ పండగ సీజన్లో కంపల్సరీ మంచి డీల్స్ అయితే వస్తాయి కాబట్టి కంపల్సరీ మంచి డీల్స్ పోస్ట్ అయితే చేస్తాను. మీరు జాయిన్ అయితే అవ్వండి. జస్ట్ మీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్స్ అయితే టైప్ చేయండి. మన లోగో కనబడుతుంది, ఆ లోగో ఉన్న ఛానల్లో అయితే మీరైతే జాయిన్ అయితే అయిపోను అనమాట. బట్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తుంది షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సోనీ నుంచి తన లేటెస్ట్ సౌండ్ బార్ని మన ఇండియాలో ఎట్టకేలకైతే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి సోనీ నుంచి వచ్చిన ఆ యొక్క సౌండ్ బార్ మోడల్ నెంబర్ వచ్చేసరికి సోనీ HT-S40R అనమాట. ఈ యొక్క సౌండ్ బార్ యూరోప్లో ఎప్పుడో 5 months బ్యాక్ అయితే లాంచ్ అయితే చేశారు. బట్ మన ఇండియాలో ఒక 2 days బ్యాక్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క సౌండ్ బార్ యొక్క ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు కొనాలనుకున్నా కానీ మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. అదేవిధంగా నాకు కొన్ని మైనస్లు కూడా అనిపించాయి ఈ యొక్క సౌండ్ బార్లో, అవి కూడా మీకైతే షేర్ అయితే చేస్తాను. సో మరి మొదటిగా ఈ సౌండ్ బార్ యొక్క డిజైన్ గురించి అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సౌండ్ బార్ డిజైన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ టోటల్గా రౌండెడ్ షేప్ డిజైన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అయితే సౌండ్ బార్ అలాగే రేట్ స్పీకర్ అండ్ సబ్ ఊఫర్ ఇవన్నీ మనకు రౌండెడ్ షేప్ డిజైన్ తోటి మెటాలిక్ గ్రిల్ సపోర్ట్ తోటి అండ్ క్లాసీ ఫినిషింగ్ లుక్ సపోర్ట్ తోటి తీసుకుని అయితే వచ్చారనమాట. బిల్డ్ క్వాలిటీ విషయంలో మీకు ఎలాంటి డోక్ అయితే ఉండదు, సోనీ నుంచి అయితే వచ్చింది. సో నేను సోనీ HT-RT3 ఆల్రెడీ యూజ్ అయితే చేస్తున్నాను. అండ్ ఆసమ్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో ఇప్పటికీ ఒక్క ప్రాబ్లం కూడా అయితే రాలేదన్నమాట ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరైతే ఒకవేళ వెళ్ళాలి, మీ బడ్జెట్ ఈ కేటగిరీలో ఉంది, నేను చెప్పే మైనస్లు కూడా మీకు ఓకే అనిపించి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా అయితే వెళ్ళొచ్చు అనమాట. మరి ఇది 5.1 ఛానల్ సపోర్ట్ అన్నా కదా. అండ్ సౌండ్ బార్ అయితే ఉంటుంది అనమాట. సౌండ్ బార్లో 3 ఛానల్ సెటప్ అయితే చేస్తారు. అండ్ మనకు బ్యాక్ సైడ్ సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం మనకు రేట్ స్పీకర్స్ టోటల్గా 5 ఛానల్ అండ్ ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది 0.1 అనమాట. టోటల్గా 5.1 ఛానల్ సపోర్ట్ తోటి ఈ యొక్క సౌండ్ బార్ తీసుకొని అయితే వచ్చారు, మన ఇండియాలో లాంచ్ చేశారు. మరి సౌండ్ బార్ యొక్క టోటల్ ఆడియో RMS ఎన్నట్లయితే 600 వార్ RMS ఆడియో అవుట్పుట్ తోటి మనకైతే బెటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మరి అలాగే ఈ యొక్క సౌండ్ బార్లో 4 మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ 4 మోడ్స్ వచ్చేసరికి సినిమా మోడ్, మ్యూజిక్ మోడ్, అలాగే నైట్ మోడ్ అండ్ ఆల్సో సౌండ్ స్టాండర్డ్ మోడ్ అయితే ఉంటుంది. ఈ విధంగా మన కంటెంట్ ప్రకారం మనం ఆ యొక్క మోడ్స్ మార్చుకొని ఈజీగా మన ఆడియో ఎక్స్పీరియన్స్ ని బెటర్ గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డౌట్ అయితే రావచ్చు. అండ్ ఏవైతే రేట్ స్పీకర్స్ అయితే ఉన్నాయో ఈ యొక్క రేట్ స్పీకర్ వచ్చేసరికి వైర్లెస్ రేట్ స్పీకర్స్ అనమాట. సో వైర్లెస్ రేట్ స్పీకర్స్ అన్నప్పుడు మనకు వైర్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ పెడుతుంటాం, ఖచ్చితంగా దానికి పవర్ ఇవ్వాలని అయితే మీకు అయితే డౌట్ అయితే రావచ్చు కదా. సో అందుకోసమే సోనీ ఏం చేసిందంటే ఇక్కడ యాంప్లిఫైర్ అయితే తీసుకుని అయితే వచ్చింది. సో మనకు ఈ యొక్క సౌండ్ బార్ తోటి మరొక యాంప్లిఫైర్ అయితే ఉంటుంది. ఆ యాంప్లిఫైర్ ఏంటి అనేది అయితే మనకు ఏవైతే రేట్ స్పీకర్స్ అయితే ఉంటాయో ఒక రేట్ స్పీకర్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఏదైతే ఈ యొక్క యాంప్లిఫైర్ అయితే ఉందో ఈ యొక్క యాంప్లిఫైర్ని మనం డైరెక్ట్ ప్లగ్ చేసుకోవచ్చు పవర్ అవుట్పుట్. సో దీని ద్వారా మనకు అండ్ రేట్ స్పీకర్స్కి పవర్ అయితే వెళ్తుంది. మనం డైరెక్ట్ రేట్ స్పీకర్ బ్యాక్ పెడతాం కదా, అక్కడ పవర్ ఎలా అనేది ఆలోచించే అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకు ఏదైతే పవర్ యాంప్లిఫైర్ అయితే ఉంటుందో ఆ యొక్క యాంప్లిఫైర్ కి మనం ఈ రేట్ స్పీకర్ కనెక్ట్ చేసుకొని ఈజీగా పవర్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఏదైతే యాంప్లిఫైర్ అయితే ఉంటుందో ఈ యాంప్లిఫైర్ లో బ్యాక్ సైడ్ ఒక లింక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది బటన్. ఆ బటన్ క్లిక్ చేస్తే మనకు సౌండ్ బూఫర్ ఏదైతే ఉందో ఆ సబ్ బూఫర్ కి కనెక్ట్ అవుతుంది వైర్లెస్ త్రూ అనమాట.
సో ఈ విధంగా కనెక్ట్ అయ్యి మనకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా మనం అయితే పొందొచ్చు. అండ్ ఏదైతే మనకు సౌండ్ బార్ అయితే ఉండదో సౌండ్ బార్ వచ్చేసరికి మనకు 3 కలర్ కోడ్ పిన్స్ అయితే ఉంటాయి. ఆ కలర్ కోడ్ పిన్స్ మనకు సబ్‌వూఫర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సౌండ్ బార్ని మనం మొబైల్ త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు ల్యాప్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా కూడా. అండ్ అదేవిధంగా USB పోర్ట్ ద్వారా మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా కానీ USB పోర్ట్ అయినా అదేవిధంగా బ్లూటూత్ అయినా కానీ మనం బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ రావాలి అనేది దీంట్లో కనెక్టివిటీ ఆప్షన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కనెక్టివిటీ ఆప్షన్ వచ్చేసరికి HDMI ఆర్క్ సపోర్ట్ అయితే ఉంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంది, అనలాగ్ పోర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ బ్లూటూత్ ఆల్వేస్ ఉంటుంది అండ్ 5.0 బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు కనెక్ట్ చేసుకొని బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నట్లయితే HDMI త్రూ అయితే మీ టీవీకి కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క సౌండ్ బార్కి ఇదొక్కటేనే కాదు, మీ యొక్క సౌండ్ బార్ ఏదైనా ఉన్నా ఆప్టికల్ సపోర్ట్ ఉందన్నట్లయితే ఆప్టికల్ నుంచి కనెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకు కొంచెం ఎన్హాన్స్డ్ రిచ్ సౌండ్ అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు అలాంటి ఆప్షన్స్ అయితే 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. HDMI ఇచ్చారు, అదేవిధంగా ఆప్టికల్ ఇచ్చారు. అండ్ HDMI కేబుల్ కూడా మనం పర్చేజ్ చేసేటప్పుడు ఈ యొక్క ప్యాకింగ్లో అయితే రావడం అనేది జరుగుతుంది. మనం సపరేట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట ఫ్రెండ్స్. ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి డాల్బీ డిజిటల్ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఇస్తుంది. డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సోనీ HT-S40R అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. మరి ఈ యొక్క సౌండ్ బార్ ప్రైస్ వచ్చేసరికి 29,999 అయితే ఉంది. బట్ ఇప్పటికి నేనైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చూసినా నాకైతే అవైలబుల్గా అయితే లేదు. ఒకవేళ అవైలబుల్గా అయితే ఉన్నట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రస్తుతానికి సోనీ వెబ్సైట్ ఏదైతే ఉందో సోనీ వెబ్సైట్లో మనకు అవైలబుల్గా అయితే ఉంది, అక్కడి నుంచి బై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే మీకు నియర్ బై సోనీ సెంటర్ స్టోర్ అయితే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కూడా మీరు పర్చేస్ కూడా అయితే చేసుకోవచ్చు ఈ యొక్క సౌండ్ బార్ని. అండ్ 29,999 అంటే 30,000 రూపీస్లో ఈ యొక్క సౌండ్ బార్ అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఇక్కడ 600 వాట్స్ అయితే ఉంటుంది, HDMI ఆర్క్ సపోర్ట్ అయితే ఉంది, ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇవి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం హెవీగా ఉందని అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఒకటి మధ్యలో యాంప్లిఫైర్ తీసుకొచ్చారు, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అనమాట. సో సింపుల్గా మనకు బ్యాక్ సైడ్ రేర్ స్పీకర్స్కి పవర్ ప్రాబ్లం లేకుండా అండ్ ఈ యొక్క యాంప్లిఫైర్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది గట్టిగా అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క సౌండ్ బార్లో. మరి మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రైస్ వచ్చేసరికి ఒక పెద్ద మైనస్ అయితే అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం 25,000 లేదా 26 ఇలా అయితే పెట్టుకుంటే బెటర్ అయితే నాకైతే అనిపించింది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ HDMI ఆర్క్ని తీసుకొచ్చారు, ఆప్టికల్ని తీసుకొచ్చారు. బట్ ఇక్కడ HDMI ERC సపోర్ట్ కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా సింప్లీ సూపర్ అయితే అనిపించేది. ఒక 30,000 పెట్టినా అరే ERC అయితే ఉంది, మన టీవీకి కూడా ERC సపోర్ట్ అయితే ఉంది, ఇంకా ఎన్హాన్స్డ్ రిచ్ ఆడియో అయితే మనం వినే విధంగా అయితే ఉంటుందని అయితే నాకైతే అనిపించింది. ERC సపోర్ట్ కూడా తీసుకొచ్చి ఉన్నట్లయితే ఈ ప్రైస్ కేటగిరీలో అన్నమాట. సో ఎంతైనా కానీ సోనీ బ్రాండ్ ఖచ్చితంగా కావాలి, మీరు ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నారు, 5.1 ఛానల్ కలిగిన సౌండ్ బార్ కావాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయంలో, సర్వీస్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి. సో మీరు బడ్జెట్లో ఇదైతే బడ్జెట్ అనేది నేనైతే చెప్పాను 30,000 కాబట్టి కొంచెం ప్రీమియం అంటాను, మిడిల్ రేంజ్ ప్రీమియం సెగ్మెంట్ సౌండ్ బార్ అయితే అంటాను అనమాట. సో ఇది టోటల్గా ఈ యొక్క సౌండ్ బార్ ప్లస్ అండ్ మైనస్ మనం ఈ విధంగా పరిగణించుకుంటాయి. మరి ఎవరైతే ఈ యొక్క సౌండ్ బార్ని పర్చేజ్ చేయాలైతే అనుకుంటున్నారో లింక్ అనేది డిస్క్రిప్షన్లో వేస్తాను సోనీ నుంచి. అండ్ సోనీ వెబ్సైట్కి వెళ్ళి పర్చేజ్ చేయండి. లేదు అన్నట్లయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్ ఒకరు ఉన్నా కూడా నేనైతే అక్కడ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి దాన్ని సపోర్ట్ చేయగలరు. నోటిఫికేషన్ వచ్చే విధంగా మీరు ఆన్లో చేసుకోగలరు అనేది కోరుకుంటున్నాను. ఇంకా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే శివటెక్ డీల్స్ అని అయితే ఉంటుంది. మీ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయగానే అక్కడ శివటెక్ డీల్స్ అని టైప్ అయితే చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. మంచి మంచి డీల్స్ అనేవి అక్కడ పోస్ట్ అయితే చేస్తుంటాను. మీకు ఒకళ్ళు కావాలనుకుంటే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకో వీడియోలో మేము ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.